నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా ప్రేమపూర్వకమైన వందనములు. ఈ దినపు దేవుని మాట సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. వివేచన కలిగిన నరుడు ధన్యుడు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 13 నుంచి 18 వచనాలలో నిజమైన జ్ఞానం యొక్క విలువ, ఫలాలు ఇక్కడ రాసి ఉన్నాయి. ఈ భూమిపై ఎవరైనా సంపాదించుకోగల వాటన్నిటికంటే కూడా అమూల్యమైన నిజమైన జ్ఞానం వివేచన బైబిల్ ఇస్తుంది. ఈ జ్ఞానం వలన కలిగే ముఖ్య ఫలం జీవవృక్షం. నిజదేవుని ఎరిగి ఉండడము, ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉంటే లభించేటటువంటి జ్ఞానం వల్ల అనంత జీవము, ధన్యత లభిస్తాయి. జీవవృక్షం అనగా దేవుని యొక్క జ్ఞానము కలిగి దేవుని దృష్టికి నీతి న్యాయాలను అనుసరించి నడిచేవారు ఇతరులకు ఈ భూమిపై సన్మార్గం అవలంబించడం గురించి, ఆ తర్వాత దేవునితో అనంత జీవంలోనికి వెళ్ళడం గురించి నేర్పడం అని అర్థం. వారికి ఉన్నటువంటి ధన్యత ఇతరులను కూడా ఆ ధన్య మార్గంలో నడిపించుటకు మార్గం చూపేవారుగా ఉంటారు. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 5 నుంచి 9 వచనాలలో జ్ఞానము, వివేకమును సంపాదించుకొనము. అన్ని సంపదల కంటే జ్ఞానమే ఎంతో ప్రశస్తమైనది. కాబట్టి జ్ఞానాన్ని సంపాదించుకునేందుకు మన సంపదనంతా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉండాలి. జ్ఞానము, వివేచన అనునవి ఒక మనిషి జీవితానికి కావలసిన చాలా విలువైన సంపదలు అని, వాటిని సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడాలి అని సొలొమోను ఇక్కడ చెప్తున్నాడు. దేవుడిచ్చే రక్షణ మరియు జ్ఞానము వెండి బంగారముల కంటే ఎంతో విలువైనది. దేవుని యొద్ద నుండి సంపాదించుకున్నట్టుకు ఇష్టపడి వాటిని పొందుకుంటే మన జీవితానికి అవసరమైన దేవుని కృపను, దేవుని అనుగ్రహాన్ని, అనేకమైన ఆశీర్వాదాలను పొందుకునేలా చేస్తుంది. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 32 నుంచి 35 వచనాలలో దేవుని ఉపదేశమును నిరాకరింపక దానిని అవలంబించి నడుచుకునే వారంగా ఉంటే దేవుడిచ్చే జ్ఞానము, వివేచన మనం పొందుకుంటాం. ఆత్మీయంగా దేవునిలో ఎదిగి అనేక మందికి మార్గదర్శకంగా ఉండడమే కాదు, దేవుని చిత్తమును తెలుసుకునే కృప పొందుకుని దేవుని దృష్టిలో ధన్యులముగా లెక్కించబడతాం. ఆమేన్.